అంటే అందరినీ పోలీసులు అందరినీ కాపాడలేరు కదా, ఎవరికి వాళ్ళు కాపాడుకునే ఇది నేర్చుకుంటే బాగుంటదని. అంటే వాళ్ళ ఫ్యామిలీని కానీ వాళ్ళకి వాళ్ళు ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళు ఎలా కాపాడుకోవాలనేది ఇలాంటి ప్రోగ్రామ్స్ చూసి అవేర్నెస్ తెచ్చుకొని మెదిలితే బాగుంటదని. ఇప్పుడు ఎవరికి వాళ్ళు సేఫ్ గా ఉండాలంటే అండర్ గ్రౌండ్ కానీ ఇట్లాంటి చాలా ఉండాలన్నమాట. ఇప్పుడు సిటీ వాతావరణంలో అట్లాంటి అయితే ఏముండవు. అంటే అలాంటివి లేవు, కనీసం వీళ్ళు చెప్పిన దాన్నైనా పాటిస్తే బెటర్ కదా అని చెప్పేసి ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ చూసి వీటిని పాటించడం అనేది బెటర్ కదా. ఇప్పుడు ఇక్కడ ప్రతి డిపార్ట్మెంట్ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ జిహెచ్ఎంసీ కానీ ప్రతి ఒక్క చురుకుగా యాక్టివ్ గా రెస్పాండ్ అయినట్లు నిజంగా ఇక్కడ సంఘటన జరిగినట్లు ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. ఎట్లా అంటే ఇది చూస్తేనే భయంకరంగా ఉంది, నిజంగా జరిగితే చాలా దారుణంగా ఉంటది. జరగొద్దని ఆశించాలి, జరిగేదాన్ని మనం ఏం చేయలేం కాబట్టి కాపాడుకునే దాన్ని ఎలా అనేది నేర్చుకోవాలి. అంటే ఎంత కాపాడుకున్నా పోయే వాళ్ళు కొంతమంది నష్టం జరుగుతూనే ఉంటది. ఇప్పుడు యూత్ ఎక్కువ ఉంది, మీడియా ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు యూత్ చూస్తే వాళ్ళ ఫ్యామిలీకి ఎట్లాగో నేర్పించేస్తారు. అంత పెద్ద కరోనానే జయించినాము, సరే దీన్ని కూడా వీలైనంత వరకు బయటపడడానికి ప్రయత్నం చేస్తామని అనుకుంటున్నాం. ప్రజలందరికీ అవగాహన కలిగిద్ది అంటున్నారా? ఇంకా రావాలి. అంటే ఇప్పుడు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా కొన్ని ఏరియాలలో పెట్టాలి, ఇంకా కూడా రావాలి. దానికి కొంత మీడియా తోడైపోతుంది, పోలీస్ డిపార్ట్మెంట్ తోడైతుంది, ఇంకా అవేర్నెస్ రావాలి. అంటే ఇప్పుడు ఈ ఏరియాలో జరిగింది, ఈ చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది, అందరికి తెలియాలంటే అక్కడక్కడ పెట్టాలి. ఇంకా అప్పుడు ఎప్పుడో జరిగింది, ఎవరు ఇప్పుడున్న జనరేషన్ కి అదంతా ఐడియా లేదు కాబట్టి ఇది ఒకసారి లైవ్ గా చూసినట్టయితే ఓహో ఇలా జరుగుతుంది కాబట్టి మనం ఏ రకంగా మన జాగ్రత్తలు తీసుకోవచ్చు, మనం ఎలా బయటపడవచ్చు, జరిగే పరిస్థితులు ఏంటి, దీని జరిగే ఉపద్రవంతో జరిగేది ఏంటి అనేది ప్రజలకు అవగాహన కార్యక్రమం. ఇది చాలా మంచి కార్యక్రమం, చాలా టెన్షన్ గా రియల్ గా ఇది మాక్ డ్రిల్ లాగా లేదు, ఇది నిజంగా జరిగినట్టే ఉంది. ఆఫీసర్లు అడావుడి కానీ ఇవన్నీ చూస్తే నిజంగా జరిగినట్టు అనిపిస్తుంది కాబట్టి చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం. అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఇట్లా దగ్గర నుంచి వచ్చి ఇటు జిహెచ్ఎంసీ కానీ ఇటు మెడికల్ కానీ అటు పోలీస్ వాళ్ళు కానీ ఇవన్నీ కూడా దగ్గర నుంచి చూసుకుంటున్నారు కదా. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ గురించి అదే ఇందులో అన్ని డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ కానీ ప్రజా ఆరోగ్యం వాళ్ళందరూ అన్ని డిపార్ట్మెంట్స్ కంబైన్డ్ గా ఈ ఆపరేషన్ చేపట్టడం అనేది మనకు దీంతో ఏంటంటే ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవచ్చు, ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఏం చేయాలనేది దీంతో మాక్ డ్రిల్ లో మంచి అవగాహన వస్తుంది. ఇది మంచి కార్యక్రమం. ఒకవేళ నిజంగా ఇట్లాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందంటారా? చెప్పలేమండి, ఎందుకంటే పాకిస్తాన్ అనేది మనకు తెలుసు, అదొక పిచ్చోళ్ళ చేతుల రాయి, వాళ్ళకు ఒక పద్ధతి లేదు, ఏం లేదు. కాబట్టి పిచ్చోని చేతుల రాయి ఎప్పుడు ఎటు తిరిగే తెలియదు, రావచ్చు, రావద్దని అనుకోవడం లేదు. మన వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి మన జాగ్రత్త మనం తీసుకోవాలి. మనం ఎంత తెలివిగా ఉన్నా అపోజిట్ వ్యక్తిలో తెలివి తక్కువతనం ఉన్నప్పుడు మనం ఏం ఆశ్రయించలేం కదండి, ఏం జరుగుతుందో ఊహించలేం కాబట్టి చెప్పలేం. ఇప్పుడు యుద్ధం జరగడం వల్ల ఇప్పుడు ఆస్తి నష్టం కానీ లేకుంటే ప్రాణ నష్టం కూడా మరింత జరిగే అవకాశం అయితే ఉంది కదా. ఎలాగో యుద్ధం అన్నప్పుడు నష్టం జరుగుతుందండి, ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. యుద్ధం అనివార్యమైంది, మన చేతులు ఏం లేదు, మనం వీళ్ళంత శాంతిని కోరుకున్నాము, అయినా వాళ్ళు దాడి చేయడము మనల్ని రెచ్చగొట్టడం జరిగినప్పుడు అది జరుగుతూనే ఉంటది సహజంగా. ఒక యుద్ధం జరిగినప్పుడు ఆస్తి నష్టం ప్రాణ నష్టం రెండు వైపులా జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు వాళ్ళ అణుబాంబులు అంటున్నారు, పిచ్చోని చేతుల్లో రాయిలాగుంది, వాళ్ళు తీవ్రవాదుల చేతుల్లో ఉన్నది కంట్రీ అంతా. మరి అణుబాంబులు కనుక వేసినట్టయితే ప్రపంచమే నాశనం అవుతుంది, ఒక ఇండియా పాకిస్తానే కాదు, దీని ఎఫెక్ట్ చుట్టుపక్కల దేశాలు ప్రపంచానికే నష్టం జరుగుతుంది. చూడాలి మన భగవంతుడు ఏం చేస్తాడు దీంట్లో. వాళ్ళ పరిణితితోటి ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు సరిగ్గా ఆలోచించాలి, ఇండియా వాళ్ళు కాదు. ఎందుకంటే ఇండియా వాళ్ళు చాలా ఓపికతో ఎన్ని రోజులు ఉన్నారు, ఇప్పుడు కూడా ఓన్లీ తీవ్రవాదుల మీద స్థావరాల మీద దాడి చేశారు, పౌరుల మీద చేయలేదు. సో ఇదంతా వాళ్ళు గమనించుకొని ఉండాలి. కానీ వాళ్ళు ఎంతవరకు నియంత్రణలో ఉంటారు, ఏం చేస్తున్నది కాలం నిర్ణయం చేస్తుంది. ఇప్పుడు ఈ కార్యక్రమంతో మరి ప్రజలందరికీ పూర్తి స్థాయిలో అవగాహన వచ్చిందని మీరు వచ్చిందా అనేది మనం చెప్పలేం, కానీ చాలా యూజ్ఫుల్ ప్రోగ్రామ్, చాలా మంది తెలిసిపోతుంది. ఎందుకంటే ఇంతమంది ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది ఉపయోగకరమే. అందరికి వస్తుందా అంటే చాలా వరకు రావచ్చు, ఎందుకంటే ఈ రోజు లోపల అంతా ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా బాగుంది కాబట్టి వచ్చే అవకాశమే ఉంది. ఇది చాలా యూస్ఫుల్ కార్యక్రమం, తప్పకుండా దీంతో లాభం జరుగుతుంది. మీరేం చెప్పదలుచుకున్నారమ్మా ఈ కార్యక్రమం? అంటే అందరినీ పోలీసులు అందరినీ కాపాడలేరు కదా, ఎవరికి వాళ్ళు కాపాడుకునే ఇది నేర్చుకుంటే బాగుంటదని. అంటే వాళ్ళ ఫ్యామిలీని కానీ వాళ్ళకి వాళ్ళు ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళు ఎలా కాపాడుకోవాలనేది ఇలాంటి ప్రోగ్రామ్స్ చూసి అవేర్నెస్ తెచ్చుకొని మెదిలితే బాగుంటదని. ఇప్పుడు ఎవరికి వాళ్ళు సేఫ్ గా ఉండాలంటే అండర్ గ్రౌండ్ కానీ ఇట్లాంటి చాలా ఉండాలన్నమాట. ఇప్పుడు సిటీ వాతావరణంలో అట్లాంటి అయితే ఏముండవు.
అంటే అలాంటివి లేవు. కనీసం వీళ్ళు చెప్పిన దాన్నైనా పాటిస్తే బెటర్ కదా అని చెప్పేసి ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ చూసి వీటిని పాటించడం అనేది బెటర్ కదా. ఇప్పుడు ఇక్కడ ప్రతి డిపార్ట్మెంట్ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, జిహెచ్ఎంసీ కానీ ప్రతి ఒక్క చురుకుగా యాక్టివ్ గా రెస్పాండ్ అయినట్లు, నిజంగా ఇక్కడ సంఘటన జరిగినట్లు ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇది చూస్తేనే భయంకరంగా ఉంది. నిజంగా జరిగితే చాలా దారుణంగా ఉంటది. జరగొద్దని ఆశించాలి. జరిగేదాన్ని మనం ఏం చేయలేం కాబట్టి కాపాడుకునే దాన్ని ఎలా అనేది నేర్చుకోవాలి. అంటే ఎంత కాపాడుకున్నా పోయే వాళ్ళు కొంతమంది ఇది నష్టం జరుగుతూనే ఉంటది. ఇప్పుడు యూత్ ఎక్కువ ఉంది, మీడియా ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు యూత్ చూస్తే వాళ్ళ ఫ్యామిలీకి ఎట్లాగో నేర్పించేస్తారు. అంత పెద్ద కరోనానే జయించినాము, సరే దీన్ని కూడా వీలైనంత వరకు బయటపడడానికి ప్రయత్నం చేస్తామని అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రజలందరికీ అవగాహన కలిగిద్ది అంటున్నారా? ఇంకా రావాలి. అంటే ఇప్పుడు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా కొన్ని ఏరియాలలో పెట్టాలి, ఇంకా కూడా రావాలి. దానికి కొంత మీడియా తోడైపోతుంది, పోలీస్ డిపార్ట్మెంట్ తోడైతుంది, ఇంకా అవేర్నెస్ రావాలి. అంటే ఇప్పుడు ఈ ఏరియాలో జరిగింది, ఈ చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది, అందరికి తెలియాలంటే అక్కడక్కడ పెట్టాలి. ఇంకా అప్పుడు ఎప్పుడో జరిగింది, ఇప్పుడున్న జనరేషన్ కి అదంతా ఐడియా లేదు కాబట్టి ఇది ఒకసారి లైవ్ గా చూసినట్టయితే ఓహో ఇలా జరుగుతుంది కాబట్టి మనం ఏ రకంగా మన జాగ్రత్తలు తీసుకోవచ్చు, మనం ఎలా బయటపడవచ్చు, జరిగే పరిస్థితులు ఏంటి, దీని జరిగే ఉపద్రవంతో జరిగేది ఏంటి అనేది ప్రజలకు అవగాహన కార్యక్రమం. ఇది చాలా మంచి కార్యక్రమం. చాలా టెన్షన్ గా రియల్ గా ఇది మాక్ డ్రిల్ లాగా లేదు, ఇది నిజంగా జరిగినట్టే ఉంది. ఆఫీసర్లు అడావుడి కానీ ఇవన్నీ చూస్తే నిజంగా జరిగినట్టు అనిపిస్తుంది కాబట్టి చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం. అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఇట్లా దగ్గర నుంచి వచ్చి ఇటు జిహెచ్ఎంసీ కానీ, ఇటు మెడికల్ కానీ, అటు పోలీస్ వాళ్ళు కానీ ఇవన్నీ కూడా దగ్గర నుంచి చూసుకుంటున్నారు కదా. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ గురించి అదే ఇందులో అన్ని డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ కానీ, ప్రజా ఆరోగ్యం వాళ్ళందరూ అన్ని డిపార్ట్మెంట్స్ కంబైన్డ్ గా ఈ ఆపరేషన్ చేపట్టడం అనేది మనకు దీంతో ఏంటంటే ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవచ్చు, ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఏం చేయాలనేది దీంతో మాక్ డ్రిల్ లో మంచి అవగాహన వస్తుంది. ఇది మంచి కార్యక్రమం. ఒకవేళ నిజంగా ఇట్లాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందంటారా? చెప్పలేమండి, ఎందుకంటే పాకిస్తాన్ అనేది మనకు తెలుసు, అదొక పిచ్చోళ్ళ చేతుల రాయి, వాళ్ళకు ఒక పద్ధతి లేదు, ఏం లేదు. కాబట్టి పిచ్చోని చేతుల రాయి ఎప్పుడు ఎటు తిరిగే తెలియదు, రావచ్చు, రావద్దని అనుకోవడం లేదు. మన వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి మన జాగ్రత్త మనం తీసుకోవాలి. మనం ఎంత తెలివిగా ఉన్నా అపోజిట్ వ్యక్తిలో తెలివి తక్కువతనం ఉన్నప్పుడు మనం ఏం ఆశ్రయించలేం కదండి, ఏం జరుగుతుందో ఊహించలేం కాబట్టి చెప్పలేం. ఇప్పుడు యుద్ధం జరగడం వల్ల ఇప్పుడు ఆస్తి నష్టం కానీ లేకుంటే ప్రాణ నష్టం కూడా మరింత జరిగే అవకాశం అయితే ఉంది కదా. ఎలాగో యుద్ధం అన్నప్పుడు నష్టం జరుగుతుందండి, ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. యుద్ధం అనివార్యమైంది, మన చేతులు ఏం లేదు, మనం వీళ్ళంత శాంతిని కోరుకున్నాము. అయినా వాళ్ళు దాడి చేయడము, మనల్ని రెచ్చగొట్టడం జరిగినప్పుడు అది జరుగుతూనే ఉంటది సహజంగా. ఒక యుద్ధం జరిగినప్పుడు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం రెండు వైపులా జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు వాళ్ళు అణుబాంబులు అంటున్నారు, పిచ్చోని చేతుల్లో రాయిలాగా ఉంది, వాళ్ళు తీవ్రవాదుల చేతుల్లో ఉన్నది కంట్రీ అంతా. మరి అణుబాంబులు కనుక వేసినట్టయితే ప్రపంచమే నాశనం అవుతుంది. ఒక ఇండియా పాకిస్తానే కాదు, దీని ఎఫెక్ట్ చుట్టుపక్కల దేశాలు ప్రపంచానికే నష్టం జరుగుతుంది. చూడాలి మనకి భగవంతుడు ఏం చేస్తాడు దీంట్లో. వాళ్ళ పరిణితితోటి ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు సరిగ్గా ఆలోచించాలి, ఇండియా వాళ్ళు కాదు. ఎందుకంటే ఇండియా వాళ్ళు చాలా ఓపికతో ఎన్ని రోజులు ఉన్నారు. ఇప్పుడు కూడా ఓన్లీ తీవ్రవాదుల మీద, స్థావరాల మీద దాడి చేశారు, పౌరుల మీద చేయలేదు. సో ఇదంతా వాళ్ళు గమనించుకొని ఉండాలి. కానీ వాళ్ళు ఎంతవరకు నియంత్రణలో ఉంటారు, ఏం చేస్తున్నారు కాలం నిర్ణయం చేస్తారు. ఇప్పుడు ఈ కార్యక్రమంతో మరి ప్రజలందరికీ పూర్తి స్థాయిలో అవగాహన వచ్చిందని మీరు వచ్చిందా అనేది మనం చెప్పలేం, కానీ చాలా యూజ్ఫుల్ ప్రోగ్రామ్, చాలా మంది తెలిసిపోతుంది. ఎందుకంటే ఇంతమంది ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది ఉపయోగకరమే. అందరికి వస్తుందా అంటే చాలా వరకు రావచ్చు, ఎందుకంటే ఈ రోజు లోపల అంతా ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా బాగుంది కాబట్టి వచ్చే అవకాశమే ఉంది. ఇది చాలా యూజ్ఫుల్ కార్యక్రమం, తప్పకుండా దీంతో లాభం జరుగుతుంది. మీరేం చెప్పదలుచుకున్నారమ్మా ఈ కార్యక్రమం? అంటే అందరినీ పోలీసులు అందరినీ కాపాడలేరు కదా, ఎవరికి వాళ్ళు కాపాడుకునే ఇది నేర్చుకుంటే బాగుంటదండి. అంటే వాళ్ళ ఫ్యామిలీని కానీ వాళ్ళకి వాళ్ళు ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళు ఎలా కాపాడుకోవాలి అనేది ఇలాంటి ప్రోగ్రామ్స్ చూసి అవేర్నెస్ తెచ్చుకొని మెదులుతే బాగుంటదండి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు సేఫ్ గా ఉండాలంటే అండర్ గ్రౌండ్ కానీ ఇట్లాంటి చాలా ఉండాలన్నమాట. ఇప్పుడు సిటీ వాతావరణంలో అట్లాంటి అయితే ఏముండవు. అంటే అలాంటివి లేవు. కనీసం వీళ్ళు చెప్పిన దాన్నైనా పాటిస్తే బెటర్ కదా అని చెప్పేసి ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ చూసి వీటిని పాటించడం అనేది బెటర్ కదా. ఇప్పుడు ఇక్కడ ప్రతి డిపార్ట్మెంట్ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, జిహెచ్ఎంసీ కానీ ప్రతి ఒక్క చురుకుగా యాక్టివ్ గా రెస్పాండ్ అయినట్లు, నిజంగా ఇక్కడ సంఘటన జరిగినట్లు ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. ఎట్లా అంటే ఇది చూస్తేనే భయంకరంగా ఉంది. నిజంగా జరిగితే చాలా దారుణంగా ఉంటది. జరగొద్దని ఆశించాలి.
జరిగేదాన్ని మనం ఏం చేయలేం కాబట్టి కాపాడుకునే దాన్ని ఎలా అనేది నేర్చుకోవాలి. అంటే ఎంత కాపాడుకున్నా పోయే వాళ్ళు కొంతమంది నష్టం జరుగుతూనే ఉంటది. ఇప్పుడు యూత్ ఎక్కువ ఉంది, మీడియా ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు యూత్ చూస్తే వాళ్ళ ఫ్యామిలీకి ఎట్లాగో నేర్పించేస్తారు. అంత పెద్ద కరోనానే జయించినాము, సరే దీన్ని కూడా వీలైనంత వరకు బయటపడడానికి ప్రయత్నం చేస్తామని అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రజలందరికీ అవగాహన కలిగిద్ది అంటున్నారా? ఇంకా ఇంకా రావాలి. అంటే ఇప్పుడు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా కొన్ని ఏరియాలలో పెట్టాలి, ఇంకా కూడా రావాలి. దానికి కొంత మీడియా తోడైపోతుంది, పోలీస్ డిపార్ట్మెంట్ తోడైతుంది, ఇంకా అవేర్నెస్ రావాలి. అంటే ఇప్పుడు ఈ ఏరియాలో జరిగింది, ఈ చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది, అందరికి తెలియాలంటే అక్కడక్కడ పెట్టాలి. ఇంకా అప్పుడు ఎప్పుడో జరిగింది, ఎవరు ఇప్పుడున్న జనరేషన్ కి అదంతా ఐడియా లేదు కాబట్టి ఇది ఒకసారి లైవ్ గా చూసినట్టయితే ఓహో ఇలా జరుగుతుంది కాబట్టి మనం ఏ రకంగా మన జాగ్రత్తలు తీసుకోవచ్చు, మనం ఎలా బయటపడవచ్చు, జరిగే పరిస్థితులు ఏంటి, దీని జరిగే ఉపద్రవంతో జరిగేది ఏంటి అనేది ప్రజలకు అవగాహన కార్యక్రమం. ఇది చాలా మంచి కార్యక్రమం, చాలా టెన్షన్ గా రియల్ గా ఇది మాక్ డ్రిల్ లాగా లేదు, ఇది నిజంగా జరిగినట్టే ఉంది. ఆఫీసర్లు హడావుడి కానీ ఇవన్నీ చూస్తే నిజంగా జరిగినట్టు అనిపిస్తుంది కాబట్టి చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం. అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఇట్లా దగ్గర నుంచి వచ్చి ఇటు జిహెచ్ఎంసీ కానీ ఇటు మెడికల్ కానీ అటు పోలీస్ వాళ్ళు కానీ ఇవన్నీ కూడా దగ్గర నుంచి చూసుకుంటున్నారు కదా. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ గురించి అదే ఇందులో అన్ని డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ కానీ, ప్రజా ఆరోగ్యం వాళ్ళందరూ అన్ని డిపార్ట్మెంట్స్ కంబైన్డ్ గా ఈ ఆపరేషన్ చేపట్టడం అనేది మనకు దీంతో ఏంటంటే ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవచ్చు, ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఏం చేయాలనేది దీంతో మాక్ డ్రిల్ లో మంచి అవగాహన వస్తుంది. ఇది మంచి కార్యక్రమం. ఒకవేళ నిజంగా ఇట్లాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందంటారా? చెప్పలేమండి, ఎందుకంటే పాకిస్తాన్ అనేది మనకు తెలుసు, అదొక పిచ్చోళ్ళ చేతుల రాయి, వాళ్ళకు ఒక పద్ధతి లేదు, ఏం లేదు. కాబట్టి పిచ్చోని చేతుల రాయి ఎప్పుడు ఎటు తిరిగే తెలియదు, రావచ్చు, రావద్దని అనుకోవడం లేదు. మన వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి మన జాగ్రత్త మనం తీసుకోవాలి. మనం ఎంత తెలివిగా ఉన్నా అపోజిట్ వ్యక్తిలో తెలివి తక్కువతనం ఉన్నప్పుడు మనం ఏం ఆశ్రయించలేం కదండి, ఏం జరుగుతుందో ఊహించలేం కాబట్టి చెప్పలేం. ఇప్పుడు యుద్ధం జరగడం వల్ల ఇప్పుడు ఆస్తి నష్టం కానీ లేకుంటే ప్రాణ నష్టం కూడా మరింత జరిగే అవకాశం అయితే ఉంది కదా. ఎలాగో యుద్ధం అన్నప్పుడు నష్టం జరుగుతుందండి, ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. యుద్ధం అనివార్యమైంది, మన చేతులు ఏం లేదు, మనం వీళ్ళంత శాంతిని కోరుకున్నాము. అయినా వాళ్ళు దాడి చేయడము, మనల్ని రెచ్చగొట్టడం జరిగినప్పుడు అది జరుగుతూనే ఉంటది సహజంగా. ఒక యుద్ధం జరిగినప్పుడు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం రెండు వైపులా జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు వాళ్ళు అణుబాంబులు అంటున్నారు, పిచ్చోని చేతిలో రాయిలాగుంది, వాళ్ళు తీవ్రవాదుల చేతిలో ఉన్నది కంట్రీ అంతా. మరి అణుబాంబులు కనుక వేసినట్టయితే ప్రపంచమే నాశనం అవుతుంది, ఒక ఇండియా పాకిస్తానే కాదు, దీని ఎఫెక్ట్ చుట్టుపక్కల దేశాలు ప్రపంచానికే నష్టం జరుగుతుంది. చూడాలి మనకి భగవంతుడు ఏం చేస్తాడు దీంట్లో. వాళ్ళ పరిణితితోటి ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు సరిగ్గా ఆలోచించాలి, ఇండియా వాళ్ళు కాదు. ఎందుకంటే ఇండియా వాళ్ళు చాలా ఓపికతో ఇన్ని రోజులు ఉన్నారు, ఇప్పుడు కూడా ఓన్లీ తీవ్రవాదుల మీద, స్థావరాల మీద దాడి చేశారు, పౌరుల మీద చేయలేదు. సో ఇదంతా వాళ్ళు గమనించుకొని ఉండాలి. కానీ వాళ్ళు ఎంతవరకు నియంత్రణలో ఉంటారు, ఏం చేస్తున్నది కాలం నిర్ణయం చేస్తుంది. ఇప్పుడు ఈ కార్యక్రమంతో మరి ప్రజలందరికీ పూర్తి స్థాయిలో అవగాహన వచ్చిందని మీరు వచ్చిందా అనేది మనం చెప్పలేం, కానీ చాలా యూజ్ఫుల్ ప్రోగ్రామ్, చాలా మంది తెలిసిపోతుంది. ఎందుకంటే ఇంతమంది ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది ఉపయోగకరమే. అందరికి వస్తుందా అంటే చాలా వరకు రావచ్చు, ఎందుకంటే ఈ రోజు లోపల అంతా ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా బాగుంది కాబట్టి వచ్చే అవకాశమే ఉంది. ఇది చాలా యూజ్ఫుల్ కార్యక్రమం, తప్పకుండా దీంతో లాభం జరుగుతుంది. మీరేం చెప్పదలుచుకున్నారమ్మా ఈ కార్యక్రమం? అంటే అందరినీ పోలీసులు అందరినీ కాపాడలేరు కదా, ఎవరికి వాళ్ళు కాపాడుకునే ఇది నేర్చుకుంటే బాగుంటదండి. అంటే వాళ్ళ ఫ్యామిలీని కానీ వాళ్ళకి వాళ్ళు ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళు ఎలా కాపాడుకోవాలి అనేది ఇలాంటి ప్రోగ్రామ్స్ చూసి అవేర్నెస్ తెచ్చుకొని మెదులుతే బాగుంటదండి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు సేఫ్ గా ఉండాలంటే అండర్ గ్రౌండ్ కానీ ఇట్లాంటి చాలా ఉండాలన్నమాట. ఇప్పుడు సిటీ వాతావరణంలో అట్లాంటి అయితే ఏముండవు, అంటే అలాంటివి లేవు. కనీసం వీళ్ళు చెప్పిన దాన్నైనా పాటిస్తే బెటర్ కదా అని చెప్పేసి ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ చూసి వీటిని పాటించడం అనేది బెటర్ కదా. ఇప్పుడు ఇక్కడ ప్రతి డిపార్ట్మెంట్ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, జిహెచ్ఎంసీ కానీ ప్రతి ఒక్క చురుకుగా యాక్టివ్ గా రెస్పాండ్ అయినట్లు, నిజంగా ఇక్కడ సంఘటన జరిగినట్లు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎట్లా అంటే ఇది చూస్తేనే భయంకరంగా ఉంది, నిజంగా జరిగితే చాలా దారుణంగా ఉంటది, జరగొద్దని ఆశించాలి. జరిగేదాన్ని మనం ఏం చేయలేం కాబట్టి కాపాడుకునే దాన్ని ఎలా అనేది నేర్చుకోవాలి. అంటే ఎంత కాపాడుకున్నా పోయే వాళ్ళు కొంతమంది నష్టం జరుగుతూనే ఉంటది. ఇప్పుడు యూత్ ఎక్కువ ఉంది, మీడియా ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు యూత్ చూస్తే వాళ్ళ ఫ్యామిలీకి ఎట్లాగో నేర్పించేస్తారు. అంత పెద్ద కరోనానే జయించినాము, సరే దీన్ని కూడా వీలైనంత వరకు బయటపడడానికి ప్రయత్నం చేస్తామని అనుకుంటున్నాం. ప్రజలందరికీ అవగాహన కలిగిద్ది అంటున్నారా? ఇంకా ఇంకా రావాలి. అంటే ఇప్పుడు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా కొన్ని ఏరియాలలో పెట్టాలి, ఇంకా కూడా రావాలి.
దానికి కొంత మీడియా తోడైపోతుంది, పోలీస్ డిపార్ట్మెంట్ తోడైతుంది. ఇంకా అవేర్నెస్ రావాలి. అంటే ఇప్పుడు ఈ ఏరియాలో జరిగింది, ఈ చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది. అందరికి తెలియాలంటే అక్కడక్కడ పెట్టాలి. ఇంకా అది అప్పుడు ఎప్పుడో జరిగింది, ఎవరు ఇప్పుడున్న జనరేషన్ కి అదంతా ఐడియా లేదు. కాబట్టి ఇది ఒకసారి లైవ్ గా చూసినట్టయితే ఓహో ఇలా జరుగుతుంది, కాబట్టి మనం ఏ రకంగా మన జాగ్రత్తలు తీసుకోవచ్చు, మనం ఎలా బయటపడవచ్చు, జరిగే పరిస్థితులు ఏంటి, దీని జరిగే ఉపద్రవంతో జరిగేది ఏంటి అనేది ప్రజలకు అవగాహన కార్యక్రమం. ఇది చాలా మంచి కార్యక్రమం. చాలా టెన్షన్ గా రియల్ గా ఇది మాక్ డ్రిల్ లాగా లేదు, ఇది నిజంగా జరిగినట్టే ఉంది. ఆఫీసర్లు అడావుడి కానీ ఇవన్నీ చూస్తే నిజంగా జరిగినట్టు అనిపిస్తుంది. కాబట్టి చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం. ఓకే, అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఇట్లా దగ్గర నుంచి వచ్చి ఇటు జిహెచ్ఎంసీ కానీ, ఇటు మెడికల్ కానీ, అటు పోలీస్ వాళ్ళు కానీ ఇవన్నీ కూడా దగ్గర నుంచి చూసుకుంటున్నారు కదా. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ గురించి మీరు ఎట్లా? అదే ఇందులో అన్ని డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, ప్రజా ఆరోగ్యం వాళ్ళందరూ అన్ని డిపార్ట్మెంట్స్ కంబైన్డ్ గా ఈ ఆపరేషన్ చేపట్టడం అనేది మనకు దీంతో ఏంటంటే ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవచ్చు, ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఏం చేయాలనేది దీంతో మాక్ డ్రిల్ లో మంచి అవగాహన వస్తుంది. ఇది మంచి కార్యక్రమం. ఒకవేళ నిజంగా ఇట్లాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందంటారా? చెప్పలేమండి, ఎందుకంటే పాకిస్తాన్ అనేది మనకు తెలుసు, అదొక పిచ్చోళ్ళ చేతుల రాయి, వాళ్ళకు ఒక పద్ధతి లేదు, ఏం లేదు. కాబట్టి పిచ్చోని చేతుల రాయి ఎప్పుడు ఎటు తిరిగే తెలియదు, రావచ్చు, రావద్దని అనుకోవడం లేదు. మన వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి మన జాగ్రత్త మనం తీసుకోవాలి. మనం ఎంత తెలివిగా ఉన్నా అపోజిట్ వ్యక్తిలో తెలివి తక్కువతనం ఉన్నప్పుడు మనం ఏం ఆశ్రయించలేం కదండి, ఏం జరుగుతుందో ఊహించలేం. కాబట్టి చెప్పలేం. ఇప్పుడు యుద్ధం జరగడం వల్ల ఇప్పుడు ఆస్తి నష్టం కానీ లేకుంటే ప్రాణ నష్టం కూడా మరింత జరిగే అవకాశం అయితే ఉంది కదా. ఎలాగో యుద్ధం అన్నప్పుడు నష్టం జరుగుతుందండి, ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. యుద్ధం అనివార్యమైంది, మన చేతులు ఏం లేదు. మనం వీళ్ళంత శాంతిని కోరుకున్నాము, అయినా వాళ్ళు దాడి చేయడము, మనల్ని రెచ్చగొట్టడం జరిగినప్పుడు అది జరుగుతూనే ఉంటది సహజంగా. ఒక యుద్ధం జరిగినప్పుడు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం రెండు వైపులా జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు వాళ్ళ అణుబాంబులు అంటున్నారు, పిచ్చోని చేతుల్లో రాయిలాగా ఉంది, వాళ్ళు తీవ్రవాదుల చేతుల్లో ఉన్నది కంట్రీ అంతా. మరి అణుబాంబులు కనుక వేసినట్టయితే ప్రపంచమే నాశనం అవుతుంది. ఒక ఇండియా పాకిస్తానే కాదు, దీని ఎఫెక్ట్ చుట్టుపక్కల దేశాలు, ప్రపంచానికే నష్టం జరుగుతుంది. చూడాలి మన భగవంతుడు ఏం చేస్తాడు దీంట్లో. వాళ్ళ పరిణితితోటి ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు సరిగ్గా ఆలోచించాలి, ఇండియా వాళ్ళు కాదు. ఎందుకంటే ఇండియా వాళ్ళు చాలా ఓపికతో ఇన్ని రోజులు ఉన్నారు. ఇప్పుడు కూడా ఓన్లీ తీవ్రవాదుల మీద, స్థావరాల మీద దాడి చేశారు, పౌరుల మీద చేయలేదు. సో ఇదంతా వాళ్ళు గమనించుకొని ఉండాలి. కానీ వాళ్ళు ఎంతవరకు నియంత్రణలో ఉంటారు, ఏం చేస్తున్నారు కాలం నిర్ణయం చేస్తారు. ఇప్పుడు ఈ కార్యక్రమంతో మరి ప్రజలందరికీ పూర్తి స్థాయిలో అవగాహన వచ్చిందని మీరు వచ్చిందా అనేది మనం చెప్పలేం. కానీ చాలా యూజ్ఫుల్ ప్రోగ్రామ్, చాలా మంది తెలిసిపోతుంది. ఎందుకంటే ఇంతమంది ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, ప్రజలందరూ చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఉపయోగకరమే. అందరికి వస్తుందా అంటే చాలా వరకు రావచ్చు. ఎందుకంటే ఈ రోజు లోపల అంతా ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా బాగుంది కాబట్టి వచ్చే అవకాశమే ఉంది. ఇది చాలా యూజ్ఫుల్ కార్యక్రమం. తప్పకుండా దీంతో లాభం జరుగుతుంది.